వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పానపట్టం కింద పాతాళలింగేశ్వర స్వామి కొలువుతీరి ఉండటంతో మహాశివరాత్రికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాదేవదేవునికి అభిషేకం చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయాన్నే 3 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగింది. తదనంతరం స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని గోదావరి నదీ తీరానికి తరలించి అక్కడ స్వామివారి ఆ ఉత్సవమూర్తుల్ని శుద్ధిపరిచి స్వాములు నూతన వధూవరులుగా తీర్చిదిద్దడం కార్యక్రమం కూడా జరిగింది. తదనంతరం ఉత్సవ విగ్రహం ఆలయానికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారి యొక్క మూల విరాటుకు రుద్రాభిషేకములు, ప్రత్యేక అభిషేకంలో, పూజా కార్యక్రమంలో, అర్చనా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 స్వామివారికి మహానైవేద్యం మరియు నాగాభరణ అలంకరణ వేడుక కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు అధికంగా పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలవుతారు. మరలా సాయంత్రం 4 గంటల నుండి కూడా ఆలయం పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 9 గంటల నుండి ఈ యొక్క స్వామివారి కళ్యాణ కార్యక్రమం మొదలవుతుంది. రాత్రి 12 గంటలకు మళ్ళీ లింగోద్భవ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కోరినటువంటి కోరికలు నెరవేరుస్తాడని చెప్పి యొక్క గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ మణుగూరు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, మణుగూరు. ఈ గుడి 1958లో గోపాలస్వామి గుడి, ఏనుగోపాలస్వామి గుడిలో ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన కనిపెట్టి ఇక్కడ శివాలయం ఉన్నది, దాన్ని బయటకు తీయాలి అని చెప్పేసి నాతోని ఇంకో కొంతమందితో చెప్పారు. సరే అట్లా మీకు వృత్తి ఏమిటండి, శివాలయం ఉంటే మరి ఆ పెద్ద చెట్లు, గుట్టల రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు, నక్కలు, బావురు బిల్లులు అందులో పిల్లలు చేసి బేర్మంటున్నాయి. ఆ స్థితిలో అవన్నీ నరికేసి 2 రోజులు చెట్టు నరకటం అయిపోయింది. 3వ రోజు తవ్వడం, 3 రోజులు తవ్విన తర్వాత ఆ శివలింగం బయటపడింది. లోపల ఉన్న లింగం బయటపడింది. అయితే ఇది నిజమే అన్నమాట అని చెప్పేసి ఇంక తీసుకుంటే దాని పక్కనే మళ్ళీ అమ్మవారి విగ్రహం కూడా, అది పార్వతీ అమ్మవారి విగ్రహం కూడా ఆ పక్కనే ఉంది. సరే అన్నిటికీ శుభ్రంగా కడిగి చేసి గడ్డితోని కర్రలు వేసి ఇది నీడ చేసి కళ్యాణం చేశాం. శివరాత్రి వచ్చింది, అంతలో వేసి కళ్యాణం చేశాం. కళ్యాణం చేయాలంటే బ్రాహ్మణుని పిలిస్తే ఆ దేవుడు ఎవరో, ఆయన గోత్రం ఏంటో, ఆయన కులం ఏంటో మాకేం చెప్తాను కళ్యాణం అంటే, మరి ఎవరు దానికి కళ్యాణం చేయాలంటే మరి ఎట్లా అంటారు, పలానా చోట ఒక శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఆయన తీసుకురండి, ఆయన తీసుకొస్తే ఆయన చెప్తారని చెప్పేసి ఆయన తీసుకొచ్చాను. నీలకంఠేశ్వర స్వామి అని నామం పెట్టి ఆయన పెట్టాడు అన్నమాట. నీలకంఠేశ్వర స్వామి అని నామం పెట్టి అప్పుడు కళ్యాణం చేశారు.